మహారాష్ట్రలోని అలీబాగ్ సముద్ర తీరానికి సమీపంలో ఓ మత్స్యకారుల బోటుకు అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో ఆ బోట్లో 18 నుంచి 20 మంది మత్స్యకారులు ఉన్నారు. దగ్గరలోని మత్స్యకారులు మంటలను గమనించి సహాయానికి వెళ్లారు. కానీ మంటలు స్పీడ్గా వ్యాపించడంతో కొద్దిసేపట్లోనే బోటు 80% వరకు పూర్తిగా కాలిపోయింది. ఈ అగ్ని ప్రమాదంలో బోటుపై ఉన్న వేట కోసం ఉపయోగించే సరఫరా సామాగ్రి కూడా పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని మత్స్యకారులు స్పందించారు. వారు తమ పడవలతో సమయానికి చేరుకుని మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నించారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. మంటలు అదుపు చేసి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు జాలర్లను కాపాడారు. పడవను ఒడ్డుకు చేర్చి మంటలను ఆర్పివేసినా అప్పటికే చాలా వరకు కాలిపోయింది. బోటు 80% కాలిపోయినా అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు లేకుండా అధికారుల సహాయంతో త్రుటిలో తప్పించుకోగలిగారు జాలర్లు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే షార్ట్ సర్క్యూట్ అనేది ఒక ప్రధాన అనుమానం అయినప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించిన తర్వాతే క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు. పడవలో ఉన్న చేపల వల మంటలు పెరగటానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు స్థానిక పోలీసులు. అయితే మత్స్యకార శాఖ దీనిపై విచారణ చేపట్టారు. మత్స్యకారులందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.